నమస్తే. అక్టోబర్ మంత్ 2025 సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. వృషభ రాశి వాళ్ళు గనక చూసుకుంటే 12 రాసుల్లో ఈ మంత్లో, ఈ సంవత్సరంలో బెస్ట్‌గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. నేను ఇదే విషయాన్ని నా యొక్క ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పడం జరిగింది. చాలా కామెంట్స్ కూడా చేశారు దాని గురించి. అయితే ఏమవుతుందంటే కొంతమంది మాది వృషభ రాశి, కానీ మీరు చెప్పిన విధంగా మేము ఫీల్ అవ్వట్లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు. నిజంగా మీకు గనక ఇయర్లీ ఫలితాలు చూసుకుంటే, గోచార ఫలితాలు చూసుకుంటే బెస్ట్ రాశి వృషభ రాశి. అయితే మీరు ఇంకా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఎక్కడో మీకు క్లారిటీ లేదు, జీవితంలో వృద్ధి లేదు, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి, బిజినెస్లో కలిసి రావట్లేదు, మేము యూఎస్లో ఉన్నాము, లేదంటే యూకేలో ఉన్నాము, నెదర్లాండ్లో ఉన్నాము, మాకు ఇక్కడ స్టాగ్నేటెడ్గా ఉంది, లైఫ్లో గ్రోత్ లేదు అని గనక ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు నాకు ఒకసారి కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇదే విషయం నేను వేరే ఛానల్లో చెప్పాను ఇంటర్వ్యూలో. నాకు చాలా కాల్స్ వచ్చేసాయి. నేను ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకాన్ని మనం చూసుకుంటే చాలా విషయాలు అందులో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా స్టిల్ గైడెన్స్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. వృషభ రాశి వాళ్ళకి ఈ వీడియో కూడా ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో, లేదంటే ఈ రీల్ కనుక ఎవరైతే మీరు చూస్తూ ఉన్నారో, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకోండి. గ్రోత్ ఉంది అనుకుంటే మీరు ఇందా రైట్ ట్రాక్లో ఉన్నట్టు. ఇన్ కేస్ గ్రోత్ లేదండి, ప్రాబ్లంగా ఉంది అనుకుంటే మీ జాతకాన్ని ఒకసారి ఖచ్చితంగా పరీక్షించుకోండి, వెరిఫై చేయించుకోండి. హిడెన్గా మీ జాతకంలో ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉన్నా, దోషాలున్నా నివారణ చేసుకోండి. మీరు 10 times ఫాస్టర్గా మీ లైఫ్లో గ్రోత్ అవ్వడానికి కావాల్సిన పాత్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. మన జ్యోతిష శాస్త్రం యొక్క ఉపయోగం ఏంటంటే అదే. ఇందులో వృషభ రాశి వాళ్ళు మీకు అన్ని గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఈ వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి ఇందులో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అన్న లెటర్స్ అంతా కూడా మనకు వృషభ రాశిలో ఉంటారు. ఇది పేరు బలం పర్టికులర్గా ఎవరైతే కనుక చూసుకుంటూ ఉంటారో మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. మిమ్మల్ని ఎక్కువ మంది ఏ పేరుతో పిలుస్తూ ఉంటారో ఆ పేరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ పేరు యొక్క ఫస్ట్ లెటర్ తీసుకోవడం చాలా ముఖ్యం. నాకు చాలామంది కాల్ చేస్తుంటారండి, మా పేరు వీర వెంకట సత్యనారాయణ, ఇంట్లోనేమో సత్య అని పిలుస్తుంటారు, బయటేమో వెంకట అని పిలుస్తుంటారండి, ఏ పేర్లు ఎలా అని. అలానే పర్టికులర్ లేడీస్ కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమంటే మా పుట్టింట్లో ఒక పేరుతో పిలిచేవాళ్ళు, పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఇంకొక పేరు పిలుస్తున్నారండి, ఏ పేరు ఏంటి అండి. కొంతమంది ఏమంటే మాకు ఆధార్లో ఈ పేరు ఉందని కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారండి. ఈ కన్ఫ్యూజన్ అయితే మీరు కావద్దు. చాలా క్లియర్గా మన శాస్త్రాలు వివరించడం జరిగింది. ఎక్కువ మంది మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తారు, అది అక్కడ కానీ ఇక్కడ కానీ. సపోజ్ 10 మంది 10 రకాలుగా పిలుస్తుంటే ఈ 10 మందిలో ఎక్కువ మంది రిపీటెడ్గా మిమ్మల్ని ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తూ ఉంటారో ఆ పేరు మీది ఆ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన లెటర్స్లో కనుక ఉంటే అది మీది వృషభ రాశి అవుతుందని గమనించుకోవాలి. అయితే వృషభ రాశి వాళ్ళు కనుక ఈ మంత్ అక్టోబర్ మంత్ కూడా చాలా లక్కీ మంత్ అని మీరు చెప్పుకోవాలి. కారణం ఏంటంటే 4 గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. పెద్ద గ్రహాలైన శని, గురుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి బెస్ట్ టైం మీకు వృషభ రాశి వాళ్ళకి ఇంకొస్తుందో లేదో అయితే నేనైతే చెప్పలేను. అందుకని నేను ఏం చెప్తాను, సమయం లేదు మిత్రమా, ఇది శరణమా అన్నట్లు ఒక సినిమాలో డైలాగ్ ఉన్నట్లుగా మీకు బెస్ట్ టైంలో ఉన్నారు. ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన ఆలోచన మీకు ఉండాలి. జీవితంలో 10 రెట్లు ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలి ఏంటి అని ఒక తపన ఉన్నట్లయితే మీరు ఈ వీడియో చూసి మీరు అందులో ఉండి ఎదగలేకపోతుంటే నాకు వెంటనే కాల్ చేయండి, కన్సల్టేషన్ తీసుకోండి. రెండోది, ఈ మంత్లో అక్టోబర్ మాసం కనుక మీరు చూసుకుంటే 3 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అది వచ్చేటప్పటికి సూర్యుడు, కుజుడు, శుక్రుడు. ఈ 3 గ్రహాలు మార్పు ఆల్రెడీ మీకున్న కుజుడు కూడాను, బుధుడు కూడాను మీకు అనుకూలంగా ఉండటంతో ఈ మంత్ చాలా మంచి మంత్ అని మీకు చెప్పుకోవాలి. మనకు లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే 4 ముక్కల్లో చెప్తారు సూక్ష్మంగా. సమరీ మీరు హోల్ మంత్ ఎలా ఉంటుందంటే 4 ముక్కల్లో మన మహర్షులు చెప్తారు. శత్రునాశాంతః సంపద విజయం పుత్రలబ్ధి. చూడండి, 5 బుల్లెట్ పాయింట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఎంత పాజిటివ్గా ఉన్నప్పుడు మీరు నెగిటివ్గా కనుక ఫీల్ వచ్చే ఛాన్సే లేదు. ఉంటే కనుక అంటే నాకు కాల్ చేయండి. హారోస్కోప్ అనాలిసిస్ చేసి ఏందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఆ బ్లాక్ని తీసేస్తే యూ విల్ గ్రో వెరీ ఫాస్ట్. ఫస్ట్ సూర్యుని వల్ల శత్రునాశాంతః. మీకు ఇప్పటికైనా వరకు ఎవరైనా కనుక శత్రువులు ఉంటే ఈ మంత్లో మీ శత్రువులు వాళ్ళంతా వాళ్ళే నశించి కుసించి మీకు దూరంగా వెళ్ళిపోతారు. రెండోది,
సంపదలు మీకు విశేషంగా వస్తాయి. ఈ టైంలో మీరు షాపింగ్ చేస్తారు, బంగారం కొంటారు, కార్లు కొంటారు, అన్నీ కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటారు, టెక్నాలజీ రిలేటెడ్ వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో వాళ్ళు ల్యాండ్ అమ్మటం, కొనటం, ప్లాటింగ్ చేయటం, ప్లాటింగ్ డెవలప్మెంట్కి సంబంధించిన బిజినెస్లు ఎవరైతే ఉన్నారో ఇది బెస్ట్ మంత్ అని మీరు గమనించుకోవాలి. నెక్స్ట్, బుధుడు మీకు అత్యంత విజయాన్ని చేకూరుస్తూ ఉన్నారు. సక్సెస్ మీ అంటే ఉంటుంది. ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉంటారు, ఏది చేసినా సక్సెస్ఫుల్గా ఉంటారు. సక్సెస్ అనేది మీ వేళ్ల కొనంలో ఉండిపోతూ ఉంటుంది. మీరు చిటికేస్తే సక్సెస్ వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా శుక్రుని వల్ల స్త్రీల ద్వారా లేదా పురుషుల ద్వారా మీకు విశేషంగా లాభం ఉంటుంది. పుత్రుల ద్వారా మీకు చాలా విధాలుగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎవరైనా కనుక మీ పిల్లలు యూఎస్లో సెటిల్ అయి ఉన్నా కానివ్వండి, తర్వాత ఎన్ఆర్ఐ సెటిల్ ఉన్నా మీకు అక్కడ మీకు వాతావరణం ఎలా ఉంది మీకు తెలుస్తూ ఉంటుంది. ట్రంప్ చేసే రకరకాల సంతకాలు, అనౌన్స్మెంట్లు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఎన్ఆర్ఐలో, కెనడాలో కానివ్వండి, న్యూజిలాండ్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా కానీ, యూకే, యూఎస్లో ఉన్నా కానీ వాళ్ళకి ఒక మంచి జరిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక బెస్ట్ టైంలో వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. గ్రహాల స్థితి మీకు అనుకూలంగా ఉంది. ఏ విధంగా అంటే మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటంతో వీళ్ళలో మానసిక ధైర్యం విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు. మనకేం చెప్తున్నారంటే రవో షష్ఠే సుసౌఖ్యధీన్ యత్న కార్య సాధనం దేహరోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభాకృత్ అని మనకి మహర్షులు చెప్తారంట. ఈ టైంలో కనుక చూసుకుంటే వాళ్ళ మైండ్ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే అందులో సక్సెస్ వస్తుంది. దేహానికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, సంతోషకరంగా ఉంటారు. ఈ టైంలో వస్త్రధాన్య లాభాకృత్, వస్త్రానికి సంబంధించి, ధాన్యానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా శుభప్రదంగా, లాభప్రదంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అంటే సూర్యుడు వీళ్ళకి చాలా చక్కటి 6వ ఇంట్లో ఉండటం వల్ల విశేషమైన లాభాన్ని తీసుకొని వస్తున్నాడు అని మీరు గమనించాలి. అయితే సూర్యుడు మీకు విశేషమైన లాభాన్ని తీసుకొని వస్తుంటే కుజుడు కూడాను సూర్యుడితో పాటు జాయిన్ అయ్యి ఈయన కూడా ఇంక 2 చేతులు వేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకి మహర్షులు ఏం చెప్తారంటే 6వ ఇంట్లో కుజుడు ఉంటే ఇది ఒక మంచి టైం అని చెప్తారు. ఏ విధంగా అంటే వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశో తథ మనల్లాసో, ధర్మసిద్ధి షష్టమే కుజే భవేత్ అని చెప్తారు. 6వ ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల మనసులో వస్త్రలాభం, ఈ టైంలో మీరు షాపింగ్ చేసేస్తూ ఉంటారు. ధనానికి సంబంధించిన అగ్రికల్చరల్ ఫార్మర్స్ ఎవరున్నాక వాళ్ళకి సంబంధించిన విశేషంగా పంటలు అవన్నీ చేతికి వచ్చేస్తాయి. ధనలాభం, ధనం చక్కగా ఉంటుంది. యశో లాభ, యశ అంటే కీర్తి ప్రతిష్టలు కూడా మీకు చక్కగా ఉంటాయి. మనోల్లాసం, మనసు అంతా ఉత్సాహంగా ఆనందకరంగా ఉంటుంది. ధర్మసిద్ధి అంటే ఏదైనా పని కనుక మీరు మంచి ఇంటెన్షన్స్తో కనుక చేస్తూ ఉంటే ఈ టైంలో ఆ పని మీకు చక్కగా సక్సెస్ అయిపోయి విజయం వస్తుంది. ఈ ప్రకారంగా కుజుడు మీకు అన్ని విధాలా మంచిని చేస్తూ ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ దోస్ కెన్ బి మేనేజబుల్. ఒక సమ్ ఎక్స్టెంట్ మీకు గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఈ 2 గ్రహాలతో పాటు శుక్రుడు 5వ ఇంట్లో ఉండటంతో మీకు విశేషమైన భాగ్యాన్ని తీసుకొని వస్తున్నాడు. నేను అదే చెప్తూ ఉంటాను, ఇన్ని ప్లానెట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ టైంలో. ఎందుకంటే శుక్రుడు మీకు విశేషమైన భాగ్యాన్ని తీసుకొస్తున్నాడు. ఎలా భాగ్యం అంటే దాసీభృత్య జనలాభ. ఈ టైంలో మీకెందో ఉన్న మెయిడ్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, బిజినెస్ పీపుల్ అయితే మీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కానివ్వండి, మీ ఎంప్లాయీస్ మీకు చక్కగా సపోర్ట్ ఇచ్చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నిత్యం మృష్టాన్న భోజనం, టైంకి ఫుడ్ తింటారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ధనధాన్యాభిష్టార్థ, ధనం విషయంలోనూ, ధాన్యం విషయంలోనూ, పంటల విషయంలోనూ అభిష్టార్థ, మీకు ఏదైతే టార్గెట్స్, మీకు ఏదైతే అచీవ్మెంట్స్, మీకు ఏదైతే పెట్టుకొని ఉంటారో వాటిని మీరు ఏదో ఒక విధంగా సక్సెస్ఫుల్గా చేసి ముందుకెళ్తూ ఉంటారు. పంచమస్తద్ భవేద్ భృగు, 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాల్లో మీకు మహాభాగ్యం, అదృష్టం ఉందని మీరు చెప్పుకోవాలి. అంతేకాకుండా 6వ ఇంట్లో దృష్టి ఉండటంతో జెంట్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ సపోర్ట్ చాలా చక్కగా వస్తుంది. ఇంట్లోకి సంబంధించిన స్పౌస్ కానివ్వండి, తల్లిలు కానివ్వండి, చెల్లెలు ఎవరైనా ఉన్నా కానీ, కూతురు, వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. అంతేకాకుండా ఇన్ కేస్ లేడీస్ అయితే బయట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చక్కగా సపోర్ట్ వస్తుంది. అది ఇంట్లో వాళ్ళ ద్వారా కానివ్వండి, బయట ద్వారా కానివ్వండి, ఒక లాభప్రదమైన మంచి వాతావరణంలో ఈ రాశి వాళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవాలి.
మనకి నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారు. ఈ అంగగోచారం కాన్సెప్ట్ ప్రకారం నక్షత్రం వైజ్ కూడా మనకి చాలా క్లియర్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం, ఇందులో వీళ్ళకి ధన ప్రాప్తి, రాజ్యలాభము చూపిస్తుంటుంది. అంటే ఈ టైంలో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని మీరు గమనించాలి. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే భయము, బంధనము, ధనహీనత చూపిస్తుంది. అంటే ధనం వస్తుంది కానీ ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా లేడీస్కి సంబంధించి విషయంలో, జెంట్స్కి సంబంధించిన విషయం, లేడీస్కి అబ్రాడ్లో ఉంటానా వెళ్తానా, అసలు ముందుకు వెళ్దామా వద్దా అని మీ చుట్టూ ఆపర్చునిటీస్ ఉన్నా మీరు ఎక్కడో కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో జ్యోతిష శాస్త్రం యొక్క సపోర్ట్ మీరు తీసుకుంటే మంచి క్లారిటీ మీకు వస్తుంది. నెక్స్ట్ రోహిణీ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి, రాజ్యలాభము చక్కగా చూపిస్తూ ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లో ఆఫ్ మనీ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. రోహిణీ నక్షత్రం వాళ్ళకి భయం ప్రకారంగా బంధనము, ధనహీనత 3 చూపిస్తూ ఉంది. అంటే ఏదో ఒక విషయంలో భయపడటం, బంధించబడినట్లు ఉండటం, ధనహీనతను కూడా చూపిస్తుంది. తర్వాత మనకి మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే ఇందులో వీళ్ళకి జయము, ధనప్రాప్తి, జయము చక్కగా చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉంటుంది, ధనప్రాప్తి విశేషంగా వస్తుంది. వీటితో పాటు ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి బంధనము, భయము, ధనహీనత 3 చూపిస్తుంది. బంధనము, భయము, ధనహీనత అంటే వీరు డబ్బులకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంత్ ఎండ్లో ఏదో ఒక విషయంలో మీరు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినటువంటి పరిస్థితి కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క బంధించబడినట్లున్న పరిస్థితి నుంచి బయటపడడానికి తగు పరిష్కారాలు చేసుకోవటం, జ్యోతిష్కులు కలవటం, పెద్దలను కలిస్తే మీకు చక్కగా పరిష్కారం వస్తుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి చెయ్యబోయే పని ఏదన్నా ఉంటే దాంట్లో హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడు ప్లాన్ బి చక్కగా పెట్టుకోండి. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, చుట్టూ మీరు కొంచెం మిమ్మల్ని విమర్శించే వాళ్ళతో పాటు మీరు లగ్జరీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే స్లో అయ్యేది అవకాశం ఎక్కువగా ఉంది. అంతకుముందు ఒక ఫోన్ కాల్తో మీకు పని అయ్యే అవకాశాన్ని ఉంటే ఇప్పుడు 10 సార్లు ఫోన్లు చేసాక నా పని కాకుండా ఉండటం, మీరు వాళ్ళ చుట్టూ తిరగలటం, అప్పటిదాకా మీ చుట్టూ తిరిగిన వాళ్ళు మీరు వెళ్ళిపోయి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మృగశిర నక్షత్రం. సో చూశారు కదా ఎలా ఉందో ఈ యొక్క అక్టోబర్ మంత్కి సంబంధించిన రాశి ఫలాలు. పరిహారాలు కనుక చూసుకుంటే ఒక పరిహారం ఫస్ట్ న్యాచురల్గా ఉన్న మనకి దసరాకు సంబంధించిన ఆయుధ పూజ, విజయదశమి పూజలు ఇవన్నీ చక్కగా చేసుకోండి. వీటితో పాటు మీరు దసరాకి అయిపోయిన తర్వాత దీపావళికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన విశేష హోమాలు, పూజలు, శ్లోకాలు చక్కగా చదవండి. స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది ఉంటుంది. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో లేదంటే ఫారిన్ ఎన్ఆర్ఐలో మిడ్ లెవెల్ మేనేజర్లో స్ట్రక్ అయ్యి ధన ప్రవాహం గురించి చూస్తూ ఉంటారో, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు కావాలి, ఆల్రెడీ ఒక మంచి ఇన్కమ్ ఉంది, ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలనుకుంటున్నారా, స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. ఈ టైంలో చేయించుకుంటే దసరా దీపావళి మధ్య విశేషంగా మీకు లాభిస్తూ ఉంటుంది. కుబేరు పాశుపతాభిషేకం చేయించుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. సహజంగా ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఎవరైనా ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, ఎదగటం లేదో, గ్రోత్ లేదో, లేదంటే భార్యాభర్తల మధ్య డైవర్స్లు అవుతూ ఉన్నాయో, వీళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇంకా మీద ఇండివిజువల్గా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదనుకుంటున్నారు, ఇందాక చెప్పిన విధంగా చక్కగా హోమాలు, స్తోత్రాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీ జీవితం అనేది ఇంకా 10 రెట్లు ముందుకెళ్ళడానికి ఎంతో అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు మీరు అన్యోన్యంగా ఉండాలని, తర్వాత ఐశ్వర్యంతో, భోగభాగ్యాలతో ఉండాలి, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండి గొప్ప వ్యక్తులుగా ఉండాలని నేను కోరుకుంటూ నమస్తే.